సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి ప్రైవేట్ కంపెనీలకు భూమి రాయితీలను ఇచ్చి వసతులను కల్పిస్తామని చెబుతున్నా ప్రభుత్వం నేడు చిన్న తరహా ఉన్న స్కూళ్లపై దృష్టి సారించడం లేదని బీ స్మార్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు మాల్రెడ్డి రంగారెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు। అనంతరం గుజ్జ సత్యం మాట్లాడుతూ ఎస్ఎస్ ప్రభుత్వాలు గత 10 ఏళ్ల నుండి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు। ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ల పేరుతో కమర్షియల్గా మార్చి నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు। ఈ కార్యక్రమంలో 25 జిల్లాల ప్రిన్సిపల్స్ కరెస్పాండెంట్లు పాల్గొన్నారు। ఎమ్మెల్యేలు మల్లెడ్డి రంగారెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసి నూతనంగా ఏర్పడిన కార్యవర్గాన్ని అభినందించడం జరిగింది। బీ స్మార్ట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇప్పటివరకు ఉన్న ఆర్గనైజేషన్స్లో కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని లో బడ్జెట్ స్కూల్స్, చిన్న తరహా స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించుకోవడే దిశగా ఈరోజు ఈ సంస్థని ఆవిర్భావం చేయాల్సిన అవసరం వచ్చింది। ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా ఎన్నో వాగ్దానాలు చేశాయి। ప్రైవేట్ స్కూల్స్కి అన్ని రకాలు ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు। మేము చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నాం। రీసెంట్లీ వచ్చిన ట్రేడ్ లైసెన్స్ సంబంధించినైతేనేమి, ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినైతేనేమి, కమర్షియల్ విద్యుత్ వాటర్కి సంబంధించిన ట్యాక్సులు వేస్తున్నారు। స్కూల్స్ నడిపేటప్పుడు నాన్ ప్రాఫిట్ కింద నడవమని చెప్తూ వసూలు చేసే కార్యక్రమం వచ్చేసరికి వాణిజ్య సంస్థలుగా ట్రీట్ చేస్తున్నారు। ఈ విధానం సరైనది కాదు। మాకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏ రకమైన సపోర్ట్ లేదు। ప్రభుత్వం స్పెండ్ చేస్తున్న 1,10,000 రూపాయలు ఒక స్టూడెంట్ మీద 1,10,000 రూపాయలు స్పెండ్ చేస్తుంది। మేము దాన్ని కనీసం 25,000 యావరేజ్ ఫీజుతోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం। ఈ రకంగా తెలంగాణలో ఉన్న 12,000 ప్రైవేట్ స్కూల్స్ 35 నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి గారికి, రాధాకృష్ణ మరియు బుచ్చిరెడ్డి గారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా షఫీ గారు, ఉపాధ్యక్షులు షఫీ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం। దయచేసి నిజామాబాద్ మిత్రులు ఎవరైనా కూడా